అందరికీ వందనాలండి. అట్లా తిరిగి 15వ కీర్తన దగ్గరికి వెళదాం. ఒకటి, 2, 3 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. 15వ కీర్తన 1, 2, 3 వచనాలు. యెహోవా, నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించు హృదయపూర్వకంగా నిజం పలుకువాడే. అటువాడు నాలుకతో కొండెములాడడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, మా అవసరత ఎరిగిన వారు మీరు. మా లోపాలను సవరించడానికి ఇష్టపడేవారు మీరు. నీవు నిర్దేశించిన మార్గంలో క్రమంగా నడవడానికి కృప చూపించేది మీరే. మా శక్తి సామర్థ్యాలు సరిపోవు. మా జ్ఞానానికి అందే విషయాలు కావు. ఆత్మ ద్వారా బయలుపరిస్తే తప్ప మాకు అర్థం కావు. మీరే దయ చూపించండి. ఈ మా సమయాన్ని దీవెనగా మార్చండి. కూడి వచ్చిన వారిలో ప్రతి వ్యక్తి అంతరంగాన్ని మీ ఆత్మచేత మీరు దర్శించండి. నీ వాక్యపు వెలుగు వారి హృదయాల మీద ప్రకాశించడానికి కృప చూపించండి. బోధించిన మీదట నీ దాసుడు భ్రష్టుడు కాకుండానట్లు ఆచరించే భాగ్యం తనకు కూడా ఇమ్మని, నీ దాసుని నీ సిలువచాటును మరుగుపరచుమని యేసుక్రీస్తు ప్రభువారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఒక వ్యక్తిని గురించి ఏం చెప్పినా నమ్మడానికి ఇద్దరు ఉంటారు. ఆ వ్యక్తిని గురించి వాళ్ళు చెప్తే ఖచ్చితంగా నమ్మి తీరాలి. అది లోకం యొక్క పద్ధతి, నైజం. ఒకటి స్నేహితుడు, రెండవది పొరుగువాడు. వాళ్ళ ఫ్రెండే చెప్పాడురా, వాడు తాగుతాడంట. తాగడు, తాగుతాడంట. రోజు నాతో పాటు చదువుకుంటున్నాడు వాడికి అలవాటు ఉంది. నాన్న నేను ఫ్రెండ్స్ లాగా ఉండేవాడు ప్రభువు నమ్ముకోక ముందు వరకు. డిగ్రీ చదువుతున్న నెహ్రూ కాలేజీలో వాడు మధ్యాహ్నం ఇంటికి వచ్చి వెళ్తాడు. సైకిల్ వేసుకెళ్తూ ఏ క్యాబిన్ దగ్గర ఆగాడు. నన్ను క్యాబిన్లో డ్యూటీ చేసేవాడు. పైకెక్కి నాన్న విష్ చేసి, ఏమో సార్ చెప్పాలంటే నాకు బాధగా ఉందండి అన్నాడు. ఏంటి బాధ అంటే, ఏం లేదండి, వెంకటరత్నం మంచోడే కానీ ఈ మధ్యకాలంలో సిగరెట్ తాగుతున్నాడు సార్ అన్నాడు. మా నాన్న వెంటనే అదే చెప్పడానికి వచ్చావా, నేను వాడు కలిసి తాగుతాం వెళ్ళి అన్నాడు.
వాడు కాలేజీకి వచ్చి, అంటే నీ గురించి మీ నాన్నకి ఏం చెప్పినా కూడా ఫూల్ అయిపోవటం ఏనారా అన్న. ఏం చెప్పావు నువ్వు అన్న. ఇట్లా చెప్పాను, నా ఫ్రెండ్ ఉండేవాడు పక్కనే మూర్తి. మొహం పగిలిపోద్దురా నీకు, ఇప్పుడు పిచ్చి మాటలు చెప్పడం అంటారు నువ్వు కేకలేశాడు. ఎవరి మాట నమ్ముతారు? తల్లిదండ్రులైనా స్నేహితుడి మాట నమ్ముతారు. అంతేకాదు, ఊరంతా ఎవరి మాట నమ్ముతుంది? పొరుగు వాళ్ళ మాట నమ్ముతుంది. అంటే అపవాది వీరిద్దరిని మనకు విరోధంగా వాడుకునే అవకాశం ఉంది. ఆ ఇద్దరిలాగా మనం ఉండి వాళ్ళకి నష్టం చేసే ప్రమాదం ఉంది. ఒక స్నేహితునిగా, ఒక పొరుగువానిగా, ఒక స్నేహితునికి ఒక పొరుగువానికి నష్టం చేసే అవకాశం మనకు కూడా ఉంది. దేవుని సన్నిధికి ఆహ్వానించబడడానికి, దేవుడు తన సన్నిధిని నిండారులుగా ఇవ్వడానికి ఏముండాలి అన్నప్పుడు కొన్ని లక్షణాలను ఆయన చెప్పాడు. ఒక వ్యక్తిత్వాన్ని డెవలప్ చేస్తూ చెప్తున్న మాటలు. ఆ వ్యక్తిత్వంలో పొరుగువాని మీద నిందమోపడు అన్నది. పొరుగువాని మీద నిందమోపడు అని నేను అంటే నవ్వుకోవటానికి కాదు, కానీ ఒక సంఘటన మ్యాక్స్వెల్ అని ఆయన రాశాడు. ఒక రైతు తోటలో పనిచేసుకుంటున్నాడు. దేవదూత వచ్చి, దేవుడు పిలుస్తున్నాడు రా నిన్ను అన్న. కదే సుమా, దేవుడు పిలుస్తున్నాడు రా నిన్ను అంటే, నేను రానని చెప్పు, పనిలో ఉన్నాను. ఆ దేవదూత వచ్చి, నువ్వు రాకపోతే పెద్ద గాలిని పంపించి నీ తోట అంతా పడిపోయేటట్టు చేస్తానంటున్నాడు ఆయన. అప్పుడు అన్నట్టు, ఏం పర్వాలేదులే, గట్టి ప్రహరీ ఉంది నా తోట చుట్టూ, గాలికి అదేం పడదలే అన్నాడు. వెళ్ళి వచ్చి మాట చెప్పిన తర్వాత, ఈసారి వర్షం కురవకుండా చేస్తానన్నాడు, జాగ్రత్త అన్న అంట. అతను అంటే, ఏం పర్వాలేదు వర్షం కురవకపోయినా, నది ఉంది, నా భూమి అడుగు భాగంలో నీళ్లు ఉన్నాయి, సరిపోతాయిలే నాకన్నాడు. వెళ్ళి మళ్ళీ అది చెప్పాడు. మూడోసారి వచ్చిన తర్వాత, అబ్బాయి దేవుడు కోపం వచ్చి నీ మీద, నీకు చెడ్డ పొరుగువాడిని అనుగ్రహిస్తానన్నాడు అని అంటే, అక్కడ పారవతల బారేసి వెళ్ళాడట వెనకాల. అందుకనే పొరుగు మంచిదైతే, చెప్పండి, పొరుగు మంచిదైతే తోడుసుకు దొరుకుతుందట. పొరుగు మంచిదైతే తోడుసుకు దొరుకుతుందట. ఎవరి దగ్గరికి వెళ్ళి సిగ్గు విడిచి అడగలేం. పొరుగువాడు అన్నప్పుడు యూదులకున్న అవగాహన ఏమిటంటే, వాళ్ళ 12 గోత్రాలే. సహజంగా పొరుగువాడు అన్నప్పుడు మన చుట్టుప్రక్కల ఉండేవాళ్ళు అనే అర్థాన్ని మనం తీసుకుంటాం. బంధుత్వంలో ఉన్నవారు, వాళ్ళ పక్షంగా మనం పక్షపాతం చూపిస్తాం. కానీ బంధువులు కానివారి పక్షంగా మనం అంటి ముట్టనట్టుగా ఉంటాం. ఒక నీతిమంతుని యొక్క వ్యక్తిత్వం లోపల ఏముంటుంది అంటే, పొరుగువాని ఎడల ఏమేం చేయమని లేఖనం చెప్పిందో చూద్దాం, కొన్ని చూద్దాం. రోమాపత్రిక 13వ అధ్యాయం 8వ వచనం చివరి భాగం. పొరుగు వానిని ప్రేమించువాడే ధర్మశాస్త్రము నెరవేర్చును. 9వ వచనం చివరి భాగం. నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమింపవలన వాక్యంలో సంక్షేపముగా ఇమిడి ఉన్నది. ఏమేమి ఇమిడి ఉన్నాయి? వ్యభిచరించొద్దు, నరహత్య చేయొద్దు, దొంగిలించొద్దు, ఆశించొద్దు అనునవి ఈ ఆజ్ఞ లోపల సంక్షిప్తంగా ఉన్నాయి. ఇప్పుడు మనం పొరుగువాణ్ణి ప్రేమింప బద్ధులమై ఉన్నాం. ఇది న్యూ టెస్టిమెంట్ కాన్సెప్ట్ మాత్రమే కాదు, ఓల్డ్ టెస్టిమెంట్లో కూడా ఉంది. లేవియాకాండంలో రాసింది, రాసుకోండి, తీయొద్దులే. 19వ అధ్యాయం 18వ వచనంలో ఉంది.
పొరుగువాణ్ణి ప్రేమించాలి అనే పదం. పొరుగువాని ఎడల ప్రేమ కలిగి ఉండాలి మనం. అవును, పొరుగువాణ్ణి ప్రేమించాలి. ఎలా ప్రేమించాలి? నువ్వు ఎలా ప్రేమించుకుంటావో అలా ప్రేమించు. కష్టం కదా. మన కాల్లో ముళ్ళు దిగితే కంట్లో దిగినట్టు ఎవడు భావిస్తాడు? ఎదుటివాని కాలు తెగిపోయినా మనకేం బాధ అనిపించదు. పొరుగువాని దగ్గర ప్రేమను అభ్యాసం చేయటం అనేది నీతిమంతుని లక్షణం. నీతిమంతుని వ్యక్తిత్వం యొక్క లక్షణం. నా వంతు నేనేం మేలు చేయగలను, ఎలా ప్రేమించగలను. నెగిటివ్ సెన్స్ కూడా వెళదాము. ఒకటి, పొరుగువాడిని ప్రేమించాలి. రెండవది చూడండి, ఎఫ్సి పత్రిక 4వ అధ్యాయం 25వ వచనం చివరి భాగం. ప్రతివాడును తన పొరుగువానితో సత్యమే మాట్లాడవలెను. ప్రతివాడు తన పొరుగువానితో సత్యమే మాట్లాడాలి. అబద్ధాలు చెప్పకూడదు. ప్రేమించాలి, సత్యమే చెప్పాలి, సత్యమే మాట్లాడాలి. మీకు తెలుసా, ప్రేమ సత్యాలు అనేవి మనల్ని క్రీస్తు రూపంలోకి తెచ్చేటువంటి అభ్యాసాలు. ఆ వచనం కూడా చూపిస్తాను చూడండి. నాలుగో అధ్యాయం, అదే ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనము అన్ని విషయములలో ఎదుగుదాం. క్రీస్తు ప్రభువులాగా మనం ఉండాలి అని అంటే, ఆయన సారూప్యతలోనికి మనం రావాలి అంటే 2 విషయాలు: ప్రేమ, సత్యం. అంతరంగంలో ప్రేమ ఉండాలి, నాలుక మీద సత్యం ఉండాలి. సత్యం మాట్లాడనివాడు ఎవరి సంబంధి? దుష్టుని సంబంధి. అసత్యం మాట్లాడేవాడు దేవుని సంబంధి. ఎందుకంటే నేను సత్యం అన్నాడు ఆయన. ప్రేమ కలిగి సత్యం చెప్తూ అన్ని విషయాల్లో క్రీస్తు వలె ఉండుటకు ఎదుగుదాం అన్నాడు. దేవుని సన్నిధి మనల్ని ఏం చేస్తుంది చెప్పండి? ప్రేమలో స్థిరపరుస్తుంది, సత్యంలో స్థిరపరుస్తుంది. అదేంటో తెలీదు. భార్యకి భర్త నిజం చెప్పడు, భార్య భర్తకి నిజం చెప్పదు, పిల్లలు తల్లిదండ్రులకు నిజం చెప్పరు, తల్లిదండ్రులు కూడా పిల్లలకి నిజం చెప్పరు. ఎందుకని? విశ్వాసులమేగా, దేవుని ఎరిగిన వాళ్ళమేగా. సత్యం చెప్పకుండా, ప్రేమించకుండా ఉండడం దగ్గర మనం ఎవరి సంబంధంగా నిరూపితం అవుతున్నాం కదా. ఇప్పుడు ఆలోచిస్తాం, ప్రేమ దగ్గర మనం ఎన్నిసార్లు ఓడిపోయాం, సత్యం మాట్లాడే దగ్గర ఎన్నిసార్లు ఓడిపోయాం. వాటిని మనం రెక్టిఫై చేసుకుందాం. ముందు రిమెంబర్ చేసుకుందాం, తర్వాత రెక్టిఫై చేసుకుందాం. ప్రేమించాలి, సత్యం చెప్పాలి. 3వది చూడండి, లూకా సువార్త 10వ అధ్యాయం
10వ అధ్యాయంలో 34వ వచనం. అతనిని చూచి పొరుగు వాని ఎడల జాలి, అంటే కనికరం ఉండాలి, కనికరం చూపించాలి. ఈ సమరయుడు దొంగల చేత చిక్కిన వ్యక్తికి కనికరాన్ని చూపించాడు, జాలి పడ్డాడు. కనికరము, జాలి అనే మాటలు చాలా పెద్ద మాటలు. సహజంగా మనం ఏం చేస్తామంటే అయిన గాయాన్ని రేపుతుంటాం, కలిగిన బాధను ఎక్కువ చేస్తుంటాం. కానీ జాలి అలా చేయదు. జాలి గాయాలను కడుతుంది. జాలి అతని ప్రాణాన్ని నిలబెడుతుంది. జాలి తన కాలాన్ని, ధనాన్ని ఖర్చు పెడుతుంది. పొరుగువాని ఎడల కనికరం కలిగి ఉండడం అనేది లేఖనం చెప్తున్న సత్యం. పొరుగువాన్ని ప్రేమించాలి, పొరుగువానితో సత్యమే మాట్లాడాలి, పొరుగువానిపై జాలి చూపించాలి. 3-4 చూడండి. సామెతల గ్రంథం 12వ అధ్యాయం 26వ వచనం. నీతిమంతుడు తను పొరుగువానికి దారి చూపించును. ఒక విషయం తెలిసింది, దానికి మనం సరైన పరిష్కారం చూపించడం, దారి చూపించడం. మన వంతు మేలు చేయడం కోసం ఇలా సంప్రదించండి అని చెప్పడం. దారి తప్పించే పని, సరదాగా చేసామనే పని ఉండకూడదు. ఎందుకో తెలుసా? నాకు ఈ ఉదయకాలం ఆలోచిస్తున్నప్పుడు ఒక మాట చాలా బాగా నన్ను ఆలోచింపజేసింది. అదేమిటంటే, పస్కా రోజు జ్ఞాపకం చేసుకుని ఆ ఇంటి వారు పస్కా కోసం ఒక బలి పశువుని వధిస్తారు కదా. వధించినప్పుడు ఆ ఇంటిలో నలుగురే ఉన్నారనుకోండి, జంతువు చాలా పెద్దది, నలుగురు తినేస్తారా? ఒక గొర్రెనో ఒక మేకనో. ఇప్పుడు ఏం చేయమన్నాడు? నీ పొరుగువానితో కలిసి భుజించు అన్నాడు. అంటే పొరుగువాడికి నీకు పస్కాలో ఒకే భాగం ఉంది. అదే క్రీస్తు యేసులో నీకు నాకు పాలుపొమ్ములు ఉండడానికి గల కారణం. అదే లేకపోతే యూదులకు మనకు సమానమైన ప్రతిపత్తి క్రీస్తు యేసులో ఉండేది కాదు. ఆయన మానవ జాతి అంతటి కోసం వధించబడిన గొర్రెపిల్ల కదా. ఆయన కలిసి భుజించడం అనే దగ్గర ఫీల్ యాజ్ వన్ ఫ్యామిలీ, ఒకే కుటుంబంగా భావించండి. పొరుగు వాళ్ళని శత్రువుగా భావించొద్దు. వారికి దారి చూపించే పని దేవుడు నీకు అప్పగించాడు, సాయం చేసే పని నీకు అప్పగించాడు. కానీ అది చెయ్యం. మనం ప్రేమించాలి, సత్యం మాట్లాడాలి, జాలి చూపించాలి, తరువాత దారి చూపించాలి. తరువాత తెస్సలోనిక మొదటి పత్రిక 5వ అధ్యాయం 11వ వచనం. కాబట్టి మీరిప్పుడు చేయనట్లుగానే ఆదరించి ఒకరికొకడు
క్షేమాభివృద్ధి కలుగు చేసుకోండి. పొరుగు వాని ఎడల ఆదరించాలి, క్షేమాభివృద్ధి కలుగు చేయాలి. కొంతమందిని చూస్తుంటామండి, వాళ్ళు మీకేదో దెబ్బ తగిలిందనో, మీకేదో నష్టం జరిగిందనో తెలిసి ఆదరించడానికి వస్తారు. పలకరించడానికి వస్తాడు, ఆదరించడానికి కాడు. ఆదరించడానికి వచ్చి, అమ్మ మొన్న ఇలాగే ఆమె కూడా ఇట్టాగే నొప్పి వచ్చిందమ్మా, తెల్లారేపటి చచ్చిపోయిందమ్మా. భలే ఆదరిస్తారు కదా. నువ్వు వెళ్ళింది ఎందుకు? దేవుడు ఉన్నాడమ్మా, ప్రార్థన చేసుకో, మందులు పనిచేస్తేలే అని చెప్పటానికి వెళ్ళావా? ఆమె ఎవరో చచ్చిపోయింది, నువ్వు కూడా చేస్తామని చెప్పకెళ్తారా? క్షేమాభివృద్ధి కలుగు చేసే మాటలు కాదు కదా అవి. పొరుగు వాని ఎడల ఆదరించాలి, క్షేమాన్ని అభివృద్ధి చేయాలి, అంతే. ఇవి ఇంకా చెప్పొచ్చు కానీ ఆపుతాను ఇక్కడితో. పొరుగు వాని ఎడల మనకున్నటువంటి బాధ్యతలు ఇవి. ఇన్ని బాధ్యతలు మనకి ఇస్తే మనం చేస్తున్న పని ఏమిటో తెలుసా? పొరుగు వాని మీద నింద మోపడం. అట్టివాడు పొరుగు వాని మీద నింద మోపడు. ఇవన్నీ చేసేవాడు నింద మోపడు. ఎందుకో తెలుసా? పొరుగువాడు అనే ఒక వ్యక్తి ఎంత విలువైన వాడో లేఖనం చెప్తుందో చూడండి మీరు. సామెతల గ్రంథం 27వ అధ్యాయం 10వ వచనం. నీ స్నేహితునైనా దూరములో ఉన్న సహోదరుని కంటే దగ్గరనున్న పొరుగువాడు వాసి. దూరముగా ఉన్న సహోదరుని కంటే దగ్గరే ఉన్న పొరుగువాడు వాసి. వాసి అనే తెలుగు పదానికి అర్థం ఏంటో చెప్తారా మీరు? ఫార్ బెటర్ దాన్ అని. Your neighbor is far better than your brother who is in long distance. దూరంలో ఉన్న అన్నదమ్ముడి కంటే పక్కనున్న పొరుగువాడు ఫార్ బెటర్ అంటే చాలా మేలైనవాడు, చాలా శ్రేష్టమైనవాడు, చాలా అధికమైన మేలు చేయగలిగినవాడు. మరి ఇన్ని మనకు తెలుసు లేఖనంలో, మనం ఎందుకు ఎదటి వాడి మీద నింద మోపుతాం? నింద అనే పదం చిన్నది కాదు. నింద ఎంత ప్రమాదాన్ని తెచ్చిపెడుతుందో చెప్పడానికి వీలు కాదు. మీకు తెలుసా, ఒక హోటల్ మూతపడడానికి ఓ చిన్న కారణం చాలు. ఒక వ్యక్తి రాజకీయాల్లో ఓడిపోవడానికి చిన్న నిందా ప్రచారం చాలు. ఒక వ్యక్తి జీవితకాలం కృంగిపోవడానికి ఓ అపవాదు చాలు. నింద అనేది దేవుని సంబంధమైంది కాదు, సత్యం దేవుని సంబంధమైంది. నింద అంటే కల్పించినది, ఉన్నదానికి కాస్త జోడించి చెప్పడం కూడా నిందే. నింద అంటే డీఫేమింగ్ అని అర్థం. ఎదటి వాని వ్యక్తిత్వాన్ని మసకబార్చడం. పొరుగు వాని యొక్క రిప్యుటేషన్ని, క్యారెక్టర్ని, గుడ్ నేమ్ని డ్యామేజ్ చేసేదాన్ని నింద అంటాం. మన తోటివాడి యొక్క వ్యక్తిత్వాన్ని
మంచి పేరును, అతనికున్న గౌరవాన్ని పాడు చేసే పని నింద చేస్తుంది. అంటే నిందించటం వల్ల మనం ఎవరి సాధనాలు అవుతున్నాం? మీరే చెప్పండి. నింద ఏం చేస్తుందో లేఖనంలో స్పష్టంగా చెప్పాడు. చూడండి, కీర్తన 69 19-20 వచనాలు. నిందయు సిగ్గును అవమానమును నాకు కలిగెను. ఆలోచించండి, నింద వచ్చింది అంటే సిగ్గుపడే పరిస్థితులు వస్తాయి, అవమానం వస్తుంది వెనకాల. ఒక వ్యక్తి అంతరంగంలో ఎదుటివాడిని అవమానించేటట్టుగా చేయగలిగిన గొప్ప చెడ్డ గుణం నిందకుంది. అతను ఎంత మంచోడైనా, అతనిలో దైవికమైన లక్షణాలున్నా, అతడు దేవుని ఎరిగినవాడైనా, దేవుని కోసమే బ్రతుకుతున్నవాడైనా, నీ మనసులో అతని స్థానం తగ్గిపోవడానికి, నీ మనసులో అతనికి ఉన్నటువంటి విలువలు పడిపోవడానికి, అతని మీద ఉన్న అభిప్రాయం పోవడానికి చిన్న నింద చాలు. చిన్న నింద. ఇప్పుడు మాట్లాడదాం మనం. క్షమిస్తారుగా? పెళ్ళయిన తర్వాత భార్యాభర్తలు కూర్చుని ఎవరిని గురించి మాట్లాడుకుంటారు? ఊరికినే చెప్పండి, ఎవరి గురించి మాట్లాడుకుంటారు? మొట్టమొదట వాళ్ళ గతం గురించి మాట్లాడుకుంటారు, స్నేహితుల గురించి మాట్లాడుకుంటారు. మాట్లాడుకుంటూ ఉండగా ఎవరికి ఇద్దరు కామన్మైన ఒకటి గుర్తు వస్తాడు. ఇద్దరికి కామన్ పర్సన్ గుర్తు రాగానే అతని గుండె గుబేలంటది. ఎందుకు? ఇతని సంగతి అంతా అతనికి తెలుసు. ఈ అమ్మాయికి అతని పరిచయం అని తెలియగానే ఇతని మనసు ఏమనిపిస్తుంది? అమ్మో వాడిని నమ్మకూడదు, వాడు చెడ్డోడు అని చెప్తాడు. ఎప్పుడైతే ఈ మాట చెప్పాడో ఆమె మనసు ఏమనిపిస్తుంది? అలాంటోడు కాదు కదా అతను అనిపిస్తుంది. కానీ తన భర్త నమ్మదా? ఖచ్చితంగా నమ్మి. భార్య చెప్పిన మాట భర్త నమ్ముతాడు, భర్త చెప్పిన మాట భార్య నమ్ముద్ది. కానీ వాస్తవమేనా ఆలోచించరు. ఈ కుటుంబం సంగతి చెప్పక్కర్లా. నిందకు తరువాత సిగ్గుపడే అవకాశం, అవమానం వచ్చే అవకాశం ఉంది. నింద అంటే ఎదుటివాడిని సిగ్గుపరిచే పరిస్థితి. నింద అంటే ఎదుటివాడిని అవమానించడం. ఇది ఎంత ప్రమాదకరమైంది అంటే, బాధతో చెప్తున్నాను, ఒకసారి మీరు నాతో పాటు సామెతల గ్రంథం దగ్గరికి రండి. 16వ అధ్యాయం. పదిహేడవ వచనం. చెడుతనము విడిచి నడుచుటయే యథార్థవంతులకు రాజమార్గము, తన ప్రవర్తనను కనిపెట్టువాడు తన ప్రాణమును కాపాడుకొను. ఏమిటి దీని అర్థం? లేఖనంలో నుంచి ఏ లోపాలు నీలో నాలో ఉన్నాయని పరిశుద్ధాత్ముడు చూపించాడో అక్కడ మనం చేయవలసిందని చెప్పండి. చెడుతనాన్ని విడిచిపెట్టాలి, యథార్థంగా మారాలి. చెడుతనాన్ని విడిచిపెడితేనే యథార్థవంతుడు అవుతావు.
తన ప్రవర్తనలో వచ్చిన మార్పులను సరిచేసుకోగలుగుతాడు అలాంటి వాడు. ఎందుకంటున్నానంటే నింద, అవమానము నింద రెండు జంటగా కలిసి వస్తాయి. సందేహమే లేదు. బోత్ ఆర్ ఇన్సెపరబుల్. డీఫేమింగ్ అండ్ షేమ్, ఈ రెండు కలిసి వస్తాయి. అందుకే సామెతల గ్రంథకర్త అంటాడు, దయచేసి చూడండి 18వ అధ్యాయం 3వ వచనంలో, భక్తిహీనుడు రాగానే తిరస్కారం వచ్చును, అవమానము రాగానే నింద వచ్చును. స్నేహితుల మధ్య ఒక స్నేహితుడిని, తన పొరుగువాడిని తక్కువ చేయాలి అనుకుంటే ఒక చిన్న మాట చాలు స్నేహితుల దగ్గర, వాడురా హెన్పెక్కడ్ మ్యాన్ రా. అర్థమైంది పదం? భార్య ఏం చెప్తే తింటాడు, భార్య కూర్చుంటాడు, లేవమంటే లేస్తాడు. అంటే ఆమెమో భర్త, ఇతనే భార్య ఇంట్లో. హెన్పెక్కడ్ అనే పదానికి అర్థం సహజంగా వాడమ పదం, చెడ్డది కాబట్టి. ఒక్క మాట కల్పించి ప్రచారం చేస్తే చాలు, ఒక వ్యక్తి మీద నింద పడుతుంది. నింద యొక్క ప్రభావం ఎంత దారుణంగా ఉంటుందంటే, అతడు సమాజంలోకి రాలేడు, సమాజం ముందు నిలబడలేడు, ఇంటిలో ఒంటరిగా ఉన్నా దుఃఖంతోనూ బాధతోనూ ఉంటాడు. లేనివి కల్పించి ఉన్నవాటికి కొంచెం కలిపి చెప్పేటువంటి వ్యక్తిత్వం నిందను చెప్పే మనుషులకు ఉంటుంది. వాళ్ళు ఎదుటి వాళ్ళని సంతోషపెట్టాలని కాదు, ఒక వ్యక్తిని ఇరకాటంలో పెట్టాలని, బాధపరచాలని, అవమానపరచాలని. ఇది దేవుని ఎరిగిన వాళ్ళ వ్యక్తిత్వం కాదు. ఇది మీరే ఆలోచించండి. ఎవరిని గురించి అయినా తెలుసు అనుకోండి, అది మనతో సమాధికి వెళ్ళేట్టుగా జాగ్రత్త పడాలి. దాన్ని ప్రచారం చేయవలసిన అవసరం లేదు, కానీ ప్రచారం చేయకుండా మనం ఉండలేం. కారణం, అటు ఇటు తిరిగేవాడు వాడు వెనకాల తిరిగేవాళ్ళం మనం. పేరుకు ప్రభు పేరు పెట్టుకున్నాం, కానీ వీఆర్ వాకింగ్ ఇన్ ద ఫుట్ స్టెప్స్ ఆఫ్ సాటన్. అపవాదికి అడుగుజాడలో నడుస్తున్న వాళ్ళం మనం. ప్రేమరాహిత్యం కానివ్వండి, అసత్యం మాట్లాడడం కానీ, జాలి లేకపోవడం కానీ, పొరుగువాన్ని దారి తప్పించడం కానీ, సోదరుని కంటే వాసి అయిన వాడిని అవమానించడానికి తీర్మానం చేసుకోవడం కానీ, ఇవన్నీ దైవికమైన నీతిమంతుని యొక్క వ్యక్తిత్వానికి సంబంధించినవి కావు. నేను ఉదయకాలం మళ్ళా తిరిగి ఈ వాక్యాన్ని నెమరు వేసుకుంటున్నప్పుడు ఒక వచనం నాకు గుర్తొచ్చింది. అదే 69వ కీర్తనలో 20వ వచనం, నిందకు నా హృదయము బద్దలాయను,
నేను బహుగా కృషించి ఉన్నాను. నింద చేసే పని ఏంటంటే హృదయాన్ని బద్దలు చేయడం. కృషించిపోవడానికి కారణం, మనిషి కృంగిపోవడానికి, మానసికంగా, శారీరకంగా, ఆత్మీయంగా కృంగిపోవడానికి నింద కారణం అవుతుంది. నేను గతంలో కూడా చెప్పాను మీకు, ఆంధ్రప్రదేశ్లోకి తమిళనాడు నుంచి ఒక ఆయన వాకింగ్ చెప్పడానికి వచ్చేవాడు. ఆయన పేరు వేరు, కానీ తమిళ్ డేవిడ్ అనేవాళ్ళు ఆయన. ఇది నేను సహోదరుల దగ్గర విన్నాను. అందులో పాలన్న చెప్పాడు నాకు ఈ మాట. ఒక సేవకుడు, మంచి వర్తమానికుడు, మంచి సాక్ష్యం ఉన్నవాడు. ఈ సాక్ష్యం ఉన్న సేవకుడిని ఆంధ్రాకి పిలిస్తే, అయ్యా అక్కడికి వస్తున్నారుగా, మా దగ్గరికి రండి అని ఓ 15 రోజుల పాటు ఆయన్ని ఆంధ్రాలో అట్టిపెట్టేసేవాళ్ళట అసెంబ్లీస్లో. 15 రోజుల తర్వాత వెళ్ళేవాడు ఇంటికి. అంటే 2 వీక్స్ పోతాయి, 2 వీక్స్ ఉంటాడు మందిరంలో. ఈ కాలంలో ఒక కుర్రాడికి సేవను అప్పగించాడు. తన తర్వాత అతనికే అప్పగిద్దామని ఒక ఆలోచన ఉండి, ఆయన పెద్దాడయ్యాడు వయసులో, ఆంధ్ర వచ్చాడు, తిరిగి తమిళనాడు వెళ్ళాడు, మళ్ళీ తిరిగి రాలేక మళ్ళీ ఎప్పుడూ ఆంధ్రప్రదేశ్లో కనపడలేదట. ఎవరైతే ఈ కుర్రాడు ఉన్నాడో ఆ కుర్రాడి మనసులో అపవాది ఏమన్నాడంటే, ఎప్పటికైనా ఇది ఆయన సంఘం అంటారుగా, నీ సంఘం అంటారా? ఈ సంఘం ఎవరిది? క్రీస్తు ప్రభుది. ఒకటి పేరు వెంకటరత్నంది కాదు. ఆడిదంటారా నీదంటారా అనగానే ఆలోచనలో పడ్డాడు, ఏం చేస్తే నాదవుద్దని. గృహాలను దర్శించడానికి అతన్నే పంపేవాడు ఈయన పెద్ద ఆయన. వెళ్ళ వెంట తిరిగి ఆయన క్యారెక్టర్ని అసాసినేషన్ చేశాడు. అతని గురించి చెప్పకూడని అబద్ధాలు చెప్పాడు. గొర్రెలు కదా, ఊరికి నేను నమ్ముతాయి, నువ్వు నాకు చెప్పొద్దు అని చెప్పలేవు. చెప్పిన ప్రతిదానికి తల ఊపటం చేసే పని. ఊరికినే మోసపోయారు. సుమారుగా 250-300 ఉండే సంఘం, ఆయన తన ఊరు వెళ్ళేటప్పటికి ఆదివారం ఆరాధనకి 50 మంది మాత్రమే ఉన్నారట. ఈ కుర్రాడు వాళ్ళని తీసుకుని వేరే చోట పెట్టి ఆరాధన జరిపిస్తున్నాడు. 50 మంది చెప్పారు, మా ఇంటికి కూడా వచ్చాడు అన్నయ్య, మిమ్మల్ని గురించి ఇట్ట అన్నాడని. అసలే వృద్ధుడు కృంగిపోయాడు, బద్దలైపోయింది గుండె. ఇప్పుడు నేను అనేక చోట్ల కూడికలకి వెళ్తాను. ఓ గ్రామం కాదు, ఓ పట్టణం కాదు, ఒక ప్రాంతం కాదు, ఒక భాష కూడా కాదు, ఒక దేశం కాదు, వెళ్తాను. ఫలానా చోట ఇలా చేశాడంట అనే మాట వస్తే ఏమవుతుంది చెప్పండి? ఊరికి నన్ను నమ్మేస్తారుగా. చిన్నప్పటి నుంచి నన్ను ఎరిగిన వాళ్ళు కూడా నమ్మితే, నా వ్యక్తిత్వం ఏంటో తెలిసిన వాళ్ళు కూడా నమ్ముతారు, ఇందులో సందేహం లేదు. అంటే ఆ మాటలు మొట్టమొదటి చెప్పిన లో కడుపులోనికి దిగిపోతాయి. అవి మధురంగా ఉంటాయి మనిషిని మోసం చేయడానికి. అయిపోయింది. సెకండ్ ఇయర్ వచ్చేటప్పటికి మంచం పట్టేశాడు, పడక మీదకి వెళ్ళిపోయాడు. 2 ఇయర్స్ తర్వాత అతను కూడా మారు మనసు పొందినోడే, కాకపోతే అపవాది చేతి సాధనం అయ్యాడు ఆ కుర్రాడు. నిజంగా మారు మనసు పొందినవాడికి పశ్చాత్తాపం ఉంటుంది, తప్పు చేశానని. వచ్చి ఈయన దగ్గర క్షమాపణ చెప్పాలనుకున్నాడు. వచ్చి కాళ్ళ దగ్గర కూర్చున్నాడు. అన్నాడు. కళ్ళు తెరవగానే అతను కళ్ళ నుండి నీళ్లు, నన్ను క్షమించండి అన్న, నేను లేనివి కల్పించాను అన్న, నన్ను క్షమించండి అన్న అని అడిగాడు.
ఆయనేం మాట్లాడాలి. కాళ్ళ దగ్గర గంటసేపు కూర్చున్నాడు, అడుగుతూనే ఉన్నాడు. ఆయన కన్నీళ్ళు కారుస్తూనే ఉన్నాడు. దినాలు గంటలు గడిచినాయి. అన్న ఒక్కసారి క్షమించానయ్య అని ఒక మాట అన్నా. అప్పుడు ఆయన తల పైకెత్తి దిండిలా తీసి ఇచ్చి, ఈ దిండు గలేబు ఇప్పి దీనిలో ఉన్న దూది బయట ఆరబెట్టేసి రానాయన, మళ్ళీ ఆ గలేబు తీసుకొచ్చి నాకు ఇవ్వు దులిపేసి ఇప్పదీశాడు. బయట ఎండలో ఆరబెట్టాడు. మళ్ళీ తీసుకొచ్చి గలేబు మడత పెట్టి పెట్టాడు. పక్కనే కూర్చున్నాడు. కూర్చుని కాళ్ళ మీద చేసి బాధపడతా క్షమించమని అడుగుతానే ఉన్నాడు. ఇంకో గంట అయింది. అన్న ప్లీజ్ అన్న, ఒక్కసారి క్షమించానని చెప్పన్నా అన్నాడు. అప్పుడు అన్నాడు, సరేనన్నా చెప్తాను, దేవుడు క్షమించాలి నిన్ను అని ఈ గలేబు ఇచ్చి వెళ్ళి ఆ దూది ఇందులో నింపుకుని రా అన్నాడు. తీరా వచ్చి చూస్తే అక్కడ ఒక్క దూది శకలం కూడా లేదు. అది బూరుగు దూది. గాలి కట్టెళ్ళిపోయిందో తెలియదు. వచ్చి అన్న లేదన్నా అక్కడ అన్నాడు. అప్పుడు ఈయన ఏమన్నాడు తమిళ దేవుడు గారు, నువ్వు చెప్పింది వీళ్ళకే అనుకున్నావు, కానీ అది రాష్ట్రాలు దాటింది, దేశాలు కూడా దాటింది. అదంతా వాళ్ళ మనసులోంచి తిరిగి తీసుకురాగలవా నువ్వు? బ్యాడ్ ప్రాపకండా, డీఫేమింగ్, ఎదటి వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని, గౌరవాన్ని, ఘనతను, శ్రేష్టతను మసగబార్చే పని నింద చేస్తుంది. అందుకే అన్నాడు, నిందకు నా గుండె బద్దలైందని, హృదయం బద్దలైందని. ఇది ఆడపిల్లల విషయంలో చేస్తాం, మగపిల్లల విషయంలో చేస్తాం, పెద్దవారి విషయంలో చేస్తాం. మన నాలుకకు అంతు లేదు. ఆ నాలుకని ఎప్పుడైనా మీరు చూసారా? ఈ మధ్యకాలంలో క్షమించండి, మా నోబుల్ గ్రూప్లో అనుకుంటే చాలా కాలం క్రితం ఒక కార్టూన్ పెట్టారు. అదేంటి అంటే, భార్య వచ్చి భర్త దగ్గర అంటది, ఏమండి ఈ కత్తి మొద్దుబారిపోయింది, కొంచెం నేను పదును పెట్టించుకురండి అంట. అమ్మా అంటాడు, గవ్వ వస్తుంది. కత్తి సేయండి అని మొద్దుబారిందంట అమ్మ అంటే, అమ్మ నువ్వు నాలుగు చాపగా అంటది కోడల్ని. నాలుగు మీద ఇట్టాని చాలు. నాలుక పదును పెట్టుకోవడం. అందుకని లేఖనంలో ఒక మాటను చూడండి. కీర్తన 3-4 వచనాలు. ఒకడు కత్తికి పదును పెట్టినట్లు వారు తమ నాలుకలకు పదును పెట్టుదురు. యథార్థవంతులను కొట్టవలనని చాటైన స్థలములలో చేదు మాటలను బాణములుగా సంధింతురు. వారి భయమేమీ లేక. ఇదండి నిందను ప్రచారం చేసే వ్యక్తి నీతిమంతుడు కాడు. నిందను ప్రచారం చేసే వ్యక్తి యథార్థవంతుడు కాదు. నిందను ప్రచారం చేసేవాడు దేవుని భయం లేనివాడు. నేను 1-2 సందర్భాలు మీకు చూపిస్తాను, దయచేసి చూడండి. రండి నాతో పాటు. సమూయేలు 2వ గ్రంథం 16వ అధ్యాయం 1వ వచనం నుండి 4వ వచనం వరకు ఉన్న వాక్యాన్ని మనం మార్చి చదువుకుందాం. సమూయేలు 2వ గ్రంథం 16వ అధ్యాయం 1-4. దావీదు
కొండ శిఖరము ఆవల కొంచెము దూరము వెళ్ళిన తరువాత మెఫీబోషెతు సేవకుడైన సీబా గంతలు కట్టిన 2 గాడిదలను తీసుకుని వచ్చెను. 200 రొట్టెలను, 3 ద్రాక్షగెలను, 100 అంజూరు పడలను, ద్రాక్షరసపు తిత్తి ఒకటి వాటి మీద వేసి ఉండెను. రాజు రాజు నీ యజమాని కుమారుడు ఎక్కడ ఉన్నాడని అడిగాను. అందుకు సీబా, చిత్తగించుము, ఇవాళ ఇశ్రాయేలీయులు తన తండ్రి రాజ్యమును తనకు తిరిగి ఇప్పింతురు అనుకుని అతడు యెరూషలేములో నిలిచి ఉన్నాడు అనెను. ఏమైంది మీకు? ఏమర్థమైంది మీకు? ఏం అర్థం చేసుకున్నారు? గాడిదలు మెఫీబోషెతువి, రొట్టెలు మెఫీబోషెతువి, ద్రాక్ష గెలలు మెఫీబోషెతువి, అంజూరపు అడలు మెఫీబోషెతువి, ద్రాక్ష రసపు తిత్తి మెఫీబోషెత్తే. అంతా సిద్ధం చేసి చెయ్యి పట్టుకుని ఎత్తుకుని ఎక్కించాలి. మెఫీబోషెత్తుని ఎక్కించకుండా వదిలిపెట్టి తోలుకుని వచ్చాడు. తాను తెచ్చినట్టుగా, తన వల్ల జరిగినట్టుగా, తానే ఇస్తున్నట్టుగా రాజు దగ్గర ఏం చేశాడు? షో చేశాడు. అప్పుడు అడిగాడు దావీదు, ఏది నీ యజమాని కొడుకేడే అని చెప్పండి. అక్కడే ఉన్నాడయ్యా, వాళ్ళ నాన్న సింహాసనం ప్రజలు తనకిస్తారేమని చూస్తున్నాడు. అబ్షాలోము రాజ్య పరిపాలన చేయడానికి వచ్చాడు, సింహాసనంలో కూర్చున్నాడు అని దావీదే జడిసి పారిపోతుంటే ఆ సింహాసనం తనకు వస్తుందని మెఫీబోషెత్ ఆలోచించాడా? మెఫీబోషెత్ యొక్క వ్యక్తిత్వం ఎంత అద్భుతంగా ఉంటుందో మీరు చూడండి. పంతొమ్మిదో అధ్యాయం 24వ వచనం. మరియు కుమారుడు అన్న కూడా మనవడికి కుమారుడు అని పేరు పెట్టారంతే. యోనాతాను కొడుకు మెఫీబోషెత్. సౌలు కుమారుడుగా మెఫీబోషెతు రాజును ఎదుర్కొనుటకు వచ్చెను. రాజు పారిపోయిన దినం మొదలుకొని అతడు సుఖముగా తిరుగువచ్చు వాటి నాటి వరకు అతడు కాళ్ళు కడుక్కోలేదు, గడ్డం గీసుకోలేదు, బట్టలు ఉతుక్కోలేదు. ఎవరి మీద నింద? నిందించే ఏ వ్యక్తికైనా స్వలాభం ఉంటుంది. స్వలాభం కోసం ఒక వ్యక్తిని డిఫేమ్ చేస్తారు. మెఫీబోషెత్ ఎలా ఉన్నాడో పరిశుద్ధాత్మదేవుడు రాశాడు. దేవుని హృదయానుసారుడైన దావీదే నమ్మాడు. మీరు నమ్మటమే ఉంది. ఆఫ్టర్ ఆల్ మనం నమ్ముతాం. నమ్మేసి సౌలు ఆస్తి అంతా నీకే ఇచ్చేసాను, తీసుకో అన్నాడు. ఒక నింద వేయటం వల్ల ఎంత లాభం పొందాను అనుకో నమస్కారం పెట్టేలేడు. జాగ్రత్త. ఇంకొక దారుణమైన విషయం కూడా ఉంది, క్షమించండి. భార్య భర్త మీద లేనిపోయి నిందలేస్తుంది. తన పుట్టింటి దగ్గర భర్త కూడా తన భార్య ఎడల చాలా నిందలు వేస్తాడు. తన ఇంటి వారి దగ్గర, తన స్నేహితుల దగ్గర. కూడని పని అది. అలా చేయటం మనకు దూరముగునుగాక.
నెహెమ్యా గ్రంథం 6వ అధ్యాయం. ఐదు, 6, 7 వచనాలు. అంతటా 5వ మారు సన్బల్లట్టు తన పనివాని ద్వారా విప్పియున్న ఒక పత్రికను నా యొద్దకు పంపెను. అందులో వారు పైన రాజుగా ఉండవలని నీవు ప్రాకారమును కట్టుచున్నావనియు, ఈ హేతువు చేతనే నీవును యూదులను రాజు మీద తిరుగుబాటు చేయనట్లుగా నీవు ఆలోచించున్నావనియు, యూదులకు రాజుగా ఉన్నాడని నిన్ను గూర్చి ప్రకటన చేయుటకు యెరూషలేములో ప్రవక్తలు నీవు నియమించితోనియు మొదలగు మాటలు రాజునకు ఈ సంగతులు తెలియనగుననియు మొదలగు మాటలను అందు నిమిత్తము ఇప్పుడు మనం యెరూషలేములో యోచన చేసేదము రెండనియు, ఈ సంగతి అనుజనులు వదంతి అనియు దాని గెషేము చెప్పుచున్నాడనియు వ్రాయబడెను. ఎందుకో తెలుసా? ఈ పని చేయలేకుండా మేము అశక్తులమవుదుమనుకొని వారందరూ మమ్మల్ని బెదిరింపజూచిరి. పని గొప్పది, పని చాలా గొప్పది, పని చాలా శ్రేష్టమైంది. దేవుని పనిని పాడు చేయడానికి దేవుని చేతి సాధనమైన వాని మీద ఇలాంటివి కల్పిస్తారు. నెహెమ్యా, నువ్వు రాజుగా ఉండడానికే ఈ పని చేస్తున్నావు అని నేనంటలా గెషేమన్నాడు అని సన్బల్లట్టు ఉత్తరం రాశాడు. ఏమవుతుంది చెప్పండి నెహెమ్యా గుండె? నెహెమ్యా రాజు అవ్వాలనుకున్నాడా? అలా అనుకుంటే అక్కడే ఉండేవాడుగా, ఇక్కడికి ఎందుకు వచ్చేవాడు? ఇంత వ్యతిరేకతను ఎందుకు ఎదుర్కొనేవాడు? ఇన్ని కష్టాల గుండా ప్రయాణం చేయాలా? ఒక మాట చెప్పనా, నేను నా జీవితంలో నేను అనుకున్నది ఏమిటంటే ఎప్పటికీ నేను సేవ చేయకూడదని. నేను ఒక ఉద్యోగం చేసుకుంటూ నా భార్య పిల్లల్ని నేను ఒక గవర్నమెంట్ ఆఫీసర్గా ఉండి జీపులో వచ్చి వాళ్ళని తీసుకుని మందిరంలో కూర్చుని వాక్యం విని నా దారి నేను వెళ్ళిపోవాలంతే. అంత పీస్ఫుల్ లైఫ్ నేను కోరుకున్నా. కానీ దేవుడు నన్ను లొంగదీసి గెలిచాడు. లేకపోతే ఒక సేవకుని పిల్లలకు ఎన్ని అవమానాలు ఉంటాయో మీకు తెలియదు. దేవుని పనిముట్టు మీద ఎంత అబద్ధాలు కల్పిస్తారో చెప్పడానికి వీలు కాదు. ప్రేమగా ఉన్నవారిని దూరం చేయడం కానీ, స్నేహితుల్ని దూరం చేయడం కానీ, కీర్తిని మసకబార్చడం కానీ ఇవన్నీ చేస్తారు. నెహెమ్యాలో ఉన్న శ్రేష్టతలు ఇన్ని 1, 2, 3. నడిచే ప్రార్థన నెహెమ్యా, దేవుని నమ్మకమైన సాధన నెహెమ్యా, ఏది ఆశించని శ్రేష్టమైన నిస్వార్థమైన వ్యక్తి నెహెమ్యా, దేవుని కొరకు తప్ప తన కోసం ఏదో చేసుకోవాలనే తపన లేనివాడు నెహెమ్యా, పేరు ప్రఖ్యాతుల కోసం పాకులాడేవాడు కాడు. పడిపోయిన ప్రాకారాలను మరలా తిరిగి కట్టాలి అనే ఒకే ఒక వ్యక్తిత్వం కలిగిన వాడతను. తనకు అప్పగించబడిన పని నమ్మకంగా చేయడం కోసం తన సొంత ఖర్చులు, తనకు కలిగిన వాటిని తన దగ్గర ఉన్న వారికి ఖర్చు పెట్టుకుంటూ కొనసాగినవాడు. అలాంటి నెహెమ్యా మీదనే ఇలాంటి మాటలు. కానీ ఒక మాట మాత్రం చెప్పక తప్పదు. దయచేసి మన భయం కోసం ఆ వచనాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త
12వ అధ్యాయం 7వ వచనం. మరియు నిర్దోషులను దోషులని తీర్పు తీర్చకపోదురు. జరిగేదేంటి చెప్పండి? నిర్దోషులను దోషులుగా తీర్పు తీర్చటం నింద అంటే. ఎందుకు తింటున్నారయ్యా నీ శిష్యులు? విశ్రాంతి దినాన్ని మీరారు. ఏంటో చూడు, ఆ గోధుమ కంకులు కోచు తింటున్నారు చూడాళ్ళు. ధర్మశాస్త్రం మీరారు. ధర్మశాస్త్రం మీరితే ఏం చేయాలి? అప్పుడు ప్రభు అన్నాడు, సరే నోబుకు దావీదు అతని అనుచరులు వచ్చినప్పుడు ఏం తిన్నారో చెప్పండి అన్నాడు. తినకూడని సముఖపు రొట్టెలు తిన్నారు కదా, వాళ్ళకి తీర్పు తెచ్చారా అన్నాడు. చాలాసార్లు నిస్సహాయంగా నిందకు గుండె బద్దలై వేదన చెందుతున్న వేదన ఆ మూలుగులు నిత్యత్వానికి చేరతాయి. వాటన్నిటిని బట్టి మనం తీర్పులకు వచ్చే అవకాశం ఉంది. టైం అయిపోయింది, ముగిస్తా. సామెతల గ్రంథం దగ్గరికి రండి త్వరగా. ఒకసారి 17వ వచనం నుండి 21 వరకు మనం కలిసి చదువుకుందాం. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 17 నుంచి 21 వరకు. ఉపదేశమును అంగీకరించువాడు జీవ మార్గంలో ఉన్నాడు. చదవట్లేదేంటి? సామెతల గ్రంథం నేను చెప్పలేదా? 10వ అధ్యాయం 17 నుంచి 21 వరకు అందరం కలిసి చదువుదాం. మార్చి కాదు, కలిసి చదువు. ఉపదేశమును అంగీకరించేవాడు జీవ మార్గంలో ఉన్నాడు. గద్దింపునకు లోబడినవాడు త్రోవ తప్పును. అంతరంగమున పగ ఉంచుకున్నవాడు అబద్ధికుడు. కొండెమును ప్రచురము చేయవాడు బుద్ధిహీనుడు. విస్తారమైన మాటల్లో దోషముండక మానదు. తన పెదవులను మూసుకునేవాడు బుద్ధిమంతుడు. నీతిమంతుని నాలిక ప్రశస్తమైన వెండి వంటిది. ఒక మాట మరో చోటు కూడా ఉంది చూడండి. నూట 1వ కీర్తన 5వ వచనం. తమ పొరుగు వారిని చాటున దూషించు వారిని నేను సంహరించెదను. అహంకార దృష్టి గలవారిని, గర్వించిన హృదయం గలవారిని నేను సహించను. ఇది దేవుడు ఆఖరిగా చెప్పే మాట. క్షమిస్తున్నాడు ఆయన, కానీ దానికి కూడా ఒక హద్దు ఉంది. అతడు పొరుగువాడి మీద నింద మోపడు. అంటే నింద అనేది 100 కొండల కంటే బరువు అయింది. నింద అనేది ఎంత మంచి వ్యక్తినైనా చెడుగా చూపించేది. నింద అనేది ఎంతటి దయగలని వాడినైనా
దరిద్రుని గాను దౌర్భాగ్యుని గాను ప్రచారం చేసేది. విశ్వాసులు కూడా తోటి విశ్వాసుల్ని, సంఘ పెద్దలు తోటి సంఘ పెద్దల్ని, సేవకులు తమ తోటి సేవకుల్ని, విశ్వాసులు, పెద్దలు, సేవకులు, పరిచారకులు వీళ్ళందరూ తమ నాలుకను అదుపులో పెట్టుకుంటే దేవునికి మహిమ ఉంటుంది. అది లేకపోతే చివరికి మన పరిస్థితి ఇక్కడ దాకా వస్తుందేమో. జాగ్రత్త. తల్ల వచ్చి ప్రార్థన చేసుకుంది. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన గొప్ప దేవ, కొద్ది మాటలు చెప్పడానికి సాయపడ్డారు. విన్న మాటలు నీ ప్రజల అంతరంగాల్లోనూ నీ దాసుని అంతరంగంలో నిలిపి ఉంచండి. నీ కొరకు నమ్మకంగా బ్రతికే కృపనిమ్మని యేసుక్రీస్తు ప్రభువారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.